హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు తెలంగాణ టెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 19th January 2025 వచ్చిన పేపర్. ఫస్ట్ క్వశ్చన్, 3 sin 46 degrees by cos 44 degrees minus cos 28 degrees by sin 62 degrees plus 2 is equal to ఎంత? ఆప్షన్స్ 5, 3, 6, 4. ఇక్కడ మన క్వశ్చన్లో 3 sin 46 degrees by cos 44 degrees ఇచ్చారు. క్వశ్చన్ రాసుకుందాం. 3 sin 46 degrees by cos 44 degrees minus cos 28 degrees by sin 62 degrees plus 2. ఇక్కడ మనకి క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ పెట్టొచ్చు. ఎలా అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏందో మనకు తెలిస్తే చాలు. ఆన్సర్ ఏమవుతుందంటే 3 - 1 + 2 4 అవుతుంది. అది ఎలానో చూద్దాం. మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏందో తెలియాలి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇక్కడ మన కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 50 + 40 = 90 degrees. 50 degrees + 40 degrees = 90 degrees. అయితే ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సైన్కి కాస్ అయ్యిద్ది, కాస్కి సైన్ అవుతుంది. సైన్ 46 degrees ఉంది కదా, దాని ప్లేస్లో ఏమవుతుంది అంటే మనకి సైన్ 46 degrees = cos 46 sin cos 44 degrees అవుతుంది. ఓకే, cos 44 degrees అవుతుంది. అండ్ కాస్ ఉంది కాబట్టి cos 28 degrees = sin 62 degrees అవుతుంది. ఏదైనా వాటిని యాడ్ చేసుకుంటే 90 degrees అయినప్పుడు సైన్కి కాస్ అవుతుంది, కాస్కి సైన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో 3 sin 46 degrees ఉంది. దాని బదులు మనం ఏమి రాసుకోవచ్చు, cos 44 degrees బై ఆల్రెడీ cos 44 degrees ఉంది, మైనస్ cos 28 degrees ఉంది. cos 28 degrees బదులు మనం ఏం రాసుకోవచ్చు, sin 62 degrees రాసుకోవచ్చు. sin 62 degrees బై sin 62 degrees plus 2 = cos క్యాన్సిల్, sin క్యాన్సిల్ అవుతుంది. 3 - 1 3 - 1 plus 2 3 - 1 plus 2 = 3 - 1 2 2 plus 2 4. So answer option 4, answer is 4. Next question, x = log 5 log 7 base 5 y = log 6 base 5 అయితే log 7350 base 5 వాల్యూ ఎంత? ఆప్షన్స్ 2x + y + 2 2x + 2y + 1 x + 2y + 2 2 × x + y + 1. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఇచ్చారు. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ log 5 7350. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే log 7,7తో డివైడ్ చేద్దాం. ఎందుకంటే log 7 బేస్ 5 వాల్యూ ఇచ్చారు కాబట్టి 7 × 7 1 7 0 పెట్టుకోవాలి, 5 0 బేస్ 5 అవుతుంది. ఇక్కడ ఈక్వల్ టు log m × n ఫార్ములా ఉంది కాబట్టి log m + log n అవుతుంది. log 7 బేస్ 5 ప్లస్ log 1050 బేస్ 5 ఈక్వల్ టు దీని వాల్యూ మనకి ఎంత ఇచ్చారు, ఎక్స్ ఇచ్చారు. ఎక్స్ ప్లస్ log ఆఫ్ దీన్ని మళ్ళీ అగైన్ 7తో మల్టిప్లై చేద్దాం. 7 1 7 1 7 5 0 బేస్ 5. అగైన్ మళ్ళీ మనం m × n ఫార్ములా x ప్లస్ log 7 బేస్ 5 ప్లస్ log 150 బేస్ 5 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ దీని వాల్యూ మనకి ఎక్స్ ఇచ్చారు, ఎక్స్ ప్లస్ ఇక్కడ log 5 దీన్ని 6తో మల్టిప్లై చేద్దాం. ఎందుకంటే దాని వాల్యూ ఇచ్చారు కాబట్టి 6 2
and 6 5 25, 6 150 base 5, x plus x 2x అవుతుంది. ప్లస్ దీన్ని మళ్ళీ అగైన్ అదే ఫార్ములా log 6 base 5 ప్లస్ log 25ని 5 స్క్వేర్ బేస్ 5 రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ log 6 వాల్యూ మనకి ఎంత ఇచ్చారు y ఇచ్చారు, y ప్లస్ ఈ 5 స్క్వేర్ ఉంది కాబట్టి ముందుకు వస్తుంది, ఇది 2 log 5 బేస్ 5 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ y ప్లస్ 2 ఇంటూ ఏదైనా ఒక వాల్యూకి సేమ్ బేస్ ఉన్నదనుకో దాని వాల్యూ 1 అవుతుంది. సో మనకి 2 ఇంటూ 1, సో మనకు ఆన్సర్ వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ y ప్లస్ 2. సో ఆప్షన్ 1 2x ప్లస్ y ప్లస్ 2. ఇదంతా ఎగ్జామ్ హాల్లో సాల్వ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి మనకి ఫార్ములా ఆల్రెడీ తెలుసు. సో ఇచ్చిన దాని వాల్యూని ఫస్ట్ 7తో మల్టిప్లై చేసుకుందాం, 1050 అవుతుంది. 7తో మల్టిప్లై చేసుకుందాం, 7 ఇంటూ 1050 అండ్ 7 అంటే 1 అవుతుంది. అట్లా 7 అగైన్ 7తో మల్టిప్లై చేసుకున్నాం, దీన్ని 7 ఇంటూ 150 అవుతుంది. 7 ఇంటూ ఈ 150ని మనం ఎలా రాసుకుందాము అంటే 6 ఇంటూ 25 దాకా రాసుకుందాము. అండ్ ఇక్కడ మళ్ళీ 7 ఇంటూ 6 ఇంటూ ఈ 25ని 5 స్క్వేర్ లాగా రాసుకుందాం. సో దీని వాల్యూ 2 అవుతుంది. అప్పుడు ఓకే, మనకి ఈ మూడిటి వాల్యూ ఏమవుతుంది, ఇది x ప్లస్ y ప్లస్ ఇది 2 ఇంటూ మనకి ఫార్ములాస్ వచ్చింది కాబట్టి 2 ఇంటూ 1 అవుతుంది, 2 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ y ప్లస్ 2 వాల్యూ వచ్చింది. ఇదంతా మనం చేయాల్సినంత అవసరం లేదు. సో ఆన్సర్ ఈస్ 2x ప్లస్ y ప్లస్ 2. ప్లీజ్ నెక్స్ట్ క్వశ్చన్. 52 పేకాట కార్డుల నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డుని ఎంపిక చేస్తే ఎంచుకున్న కార్డు నలుపు, జాకీ లేదా ఏస్ లేదా డైమండ్ కార్డ్ అగుటకు సంభావ్యత. ఇక్కడ మనకి ఆప్షన్స్ 19/22, 9/26, 5/13 అండ్ 21/22. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక కార్డ్స్ ఇచ్చారు, ఆ కార్డ్స్ నుంచి మనకి ఎంచుకోవాల్సింది కూడా ఇచ్చారు. కార్డ్స్లో ఎన్ని ఉంటాయంటే 26 బ్లాక్ ఉంటాయి, 26 రెడ్ ఉంటాయి. అందులో స్పేడ్ 13 అండ్ క్లబ్ 13 ఉంటాయి, డైమండ్ 13, హార్ట్ 13 ఉంటాయి. అయితే మనకి ఇక్కడ అడిగింది ఏంటి అంటే బ్లాక్ కలర్లో జాకీని అడుగుతున్నారు. బ్లాక్ కలర్లో జాకీ ఎన్ని ఉంటాయంటే ఈ 52 కార్డ్స్లో మనకి బ్లాక్ కలర్ అనేవి 26 ఉంటాయి కదా. ఇందులో జాకీలు ఎన్ని ఉంటాయంటే స్పేడ్లో 1 అండ్ క్లబ్లో 1 ఉంటాయి. సో ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. బ్లాక్ జాకీ అయితే మనకి లేదా అంటే ప్లస్ చేసుకోవాలి. ఏస్లు ఎన్ని ఉంటాయి అంటే మొత్తం 4 ఉంటాయి, ఏస్లు 4 ఉంటాయి. అండ్ ఇంకా డైమండ్ కార్డ్స్ అంటున్నారు, డైమండ్ కార్డ్స్ 13 ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఏస్లో 4లో అందులో ఒక డైమండ్ ఉంటుంది కాబట్టి -1 చేసుకుందాం, 12. సో మనం దీన్ని ప్రాబబిలిటీ చేసుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ప్రాబబిలిటీ వస్తుంది పైన అంటే 2 బ్లాక్ వచ్చినాయి, 2 ప్లస్ ఇంకా ఏస్ ఎన్ని వచ్చినాయి 4 వచ్చినాయి అండ్ డైమండ్స్ ఎన్ని వచ్చినాయి 12 బై టోటల్ ఎన్ని కార్డ్స్ అంటే 52 కార్డ్స్ ఈక్వల్ టు మనం యాడ్ చేసుకుందాం 18/52. 2 9s 226. So answer is 9/26. Please like, share and subscribe. Thank you.